నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు డ్రోన్ కెమెరా సీసీ కెమెరాల నిఘాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురుగా నిలిపేలా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి దేశ ప్రజలంతా బాసటగా నిలుద్దాం జిల్లా బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపు సింగరేణిలో గుర్తింపు సంఘం లేదు ఏఐటీయూసీకి యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు పత్రం డమ్మీ హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడి రాసే పెను నుంచి భారీ యంత్రం వరకు రిపేర్ చేసే ప్రతి ఒక్కరూ ఇంజనీరు మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ఆర్జీవన్ సింగరేణి జీఎం లలిత్ కుమార్ వెల్లడి ఆ గణపయ్య చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వేడుక గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలకు పోలీసులకు సహకారం అందించాలి గోదావరి ఖని టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి భక్తి పారవస్యం నడుమ కుంకుమ పూజలు దీపాల అలంకరణ అన్నప్రసాద వితరణ నడుమ కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రులు ముగించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గోదావరి ఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాలను నిమజ్జన శోభయాత్ర జరిగే రూట్ ను పోలీస్ కమిషనర్ పెద్దపల్లి డీసీపీ చేతన ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిమజ్జన సమయంలో పోలీస్ వారి సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ పికెట్లు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మత్తు ఫ్లడ్ లైట్లు క్రేన్లు మంచినీటి వసతి ఏర్పాటు చేశామని నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జనం ఊరేగింపు ఉంటుందన్నారు. నిమజ్జన శోభయాత్ర రూటు ట్రాఫిక్ డైవర్షన్లకు సంబంధించిన రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటిసారిగా నిమజ్జన శోభయాత్రకు సంబంధించి డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందని ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడినా లేదా శోభయాత్రలో వాహనాల మూమెంట్ను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవ కమిటీలు త్వరితగతిన పూజలు ముగించి వెళ్తురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చిన్నపిల్లలు మహిళలు శోభయాత్రలో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని అలాగే ట్రాక్టర్ల లారీలపై ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కాళ్ళు చేతులు క్రిందకు వేలాడదీస్తూ ప్రయాణం సాగించవద్దని పొరపాటున కాలు జారి పడిపోతే ప్రమాదం సంభవిస్తుందని అన్నారు. నిమజ్జనం సమయంలో క్రేన్ సహాయంతో నిమజ్జనం చేసే సమయంలో యువత చిన్నారులు మహిళలు అప్రమత్తంగా ఉండాలని సహాయకులు అందుబాటులో ఉండాలని అన్నారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు బాణసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరణ జరిగే నిమజ్జన కార్యక్రమానికి మత సామరస్యంతో
శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు అన్ని నిమజ్జనం పాయింట్స్ ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో జరిగే నిమజ్జనం పాయింట్స్ అన్నీ రేపు నిమజ్జనం జరగబోతుంది కాబట్టి ముందుగానే అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ అరేంజ్మెంట్స్లో భాగంగా ఎంతవరకు ఈ అరేంజ్మెంట్స్ చేశారు, లైక్ ట్రైన్స్, తర్వాత ప్లాట్ఫామ్స్, సీసీ కెమెరాస్, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ, దాని తర్వాత శానిటేషన్ ఏదైనా ఉంటే అవన్నీ చేశారా లేదా తెలుసుకోవడానికి వర్క్ ఇంకా నడుస్తూ ఉంది. ఇక్కడ మొత్తము 20 ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. రేపు ఇక్కడ 4 పెద్ద ట్రైన్స్ డిప్లాయ్ చేస్తారు. అలాగే మా ఫోర్స్ కూడా డిప్లాయ్ అవుతుంది. రేపు ఈ టైం వరకు మొత్తం ఫోర్స్ అంతా డిప్లాయ్ అయిపోయి ఈ పాయింట్లో ఉంటారు. సో రేపు అరౌండ్ ఈ టైం నుంచి 6-7 మధ్యలో ఇంకా పీక్ స్టేజ్కి వస్తుంది నిమజ్జనం పాయింట్స్. ఈ నిమజ్జనం పాయింట్స్లో భాగంగా అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు తొందరగా పూజలు చేసుకొని తొందరగా బయలుదేరి శోభాయాత్రలో రావడము, లైన్ ప్రకారం అక్కడ టోకెన్ ప్రకారము తీసుకొని ఇక్కడ నిమజ్జనం చేసుకొని ముందుగా దాంట్లో వెళ్ళి అక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ తీసుకుని ఇటు గోదావరి టెంపుల్కి పోయేవాళ్ళు, పెద్దపల్లికి పోయేవాళ్ళు పోవచ్చు. అండ్ జైపూర్ నుంచి వచ్చేది మళ్ళీ అక్కడ నిమజ్జనం అయిన తర్వాత స్ట్రైట్గా అక్కడ మళ్ళీ వెళ్ళిపోతాయి. దానికి అంతా అరేంజ్మెంట్స్, తర్వాత నక్ష మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరు ఎట్లా పోవాలనేది అక్కడ మేము ఇంకా ఫ్లెక్సీలు పెడతాము. ఇటు ఈ కార్నర్లో ఆ ఎండ్లో ఫ్లెక్సీ పెడతాము. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎట్లా యూటర్న్ తీసుకోవాలి అనేది క్లియర్గా అక్కడ మాకు గైడ్లైన్స్ ఉంటాయి. మా వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి జంక్షన్ దగ్గర ఎవరు ఎక్కడ పోవాలనేది క్లియర్గా చెప్తూ ఉంటారు. అక్కడ మేము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టి ఉన్నాము. దాంట్లో ఏ వెహికల్ ఎట్లా పోవాలి, ఎంత డిస్టెన్స్లో పోవాలి అనేది. అలాగే ఈ మొత్తాన్ని రేపు డ్రోన్ కెమెరాతో మేము మానిటర్ చేస్తూ ఉంటాము. అది కూడా మేము డిప్లాయ్ చేస్తాము. ఫస్ట్ టైం నేను రామకృష్ణ కమిషనరేట్లో, ఈ రామగుండం కమిషనరేట్లో డ్రోన్ కెమెరా ద్వారా పైనంతా టోటల్ నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎక్కడైనా జామ్ ఎక్కువైందా తక్కువైందా, ఏదైనా గ్యాప్ ఎక్కువైందా కంట్రోల్ రూమ్లో మేము చేస్తాం. సో ఇక్కడ నియర్లీ 300 నుంచి 400 పీపుల్ వరకు ఫోర్స్ వరకు డిప్లాయ్ అవుతుంది. ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ తన పెద్దపల్లిలో చూసుకుంటూ ఉంటారు. ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, తర్వాత సఫిషియంట్ ఫోర్స్ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుల్ ఎక్విప్మెంట్, తర్వాత బైనాక్యులర్స్తో మా వాళ్ళు డిస్ట్రిక్ట్ గార్డ్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో పబ్లిక్ నేను కోరినంటే తొందరగా వచ్చి శోభాయాత్రలో ఆడపిల్లల్ని, తర్వాత లేడీస్, తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని యాక్సిడెంట్స్ కాకుండా స్లిప్ అయి పడిపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఈ సందర్శనలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, మంత్రి సిఐ రాజు, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురువుగా నిలిపేలా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి దేశ ప్రజలంతా బాసటగా నిలుద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం 28వ డివిజన్ విద్యానగర్ 2లో బీజేపీ సీనియర్ నాయకులు మచ్చ విశ్వాస్ ఆధ్వర్యంలో గడప గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణితో పాటు కలిసి పాల్గొన్న సునీల్ రెడ్డి బీజేపీ పార్టీ అభిమానులతో ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ మొదటి సభ్యత్వం తీసుకుని ప్రారంభించడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాన్ని చేయించాలన్న టార్గెట్తో బీజేపీ శ్రేణులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. యువత బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతూ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను నెరవేర్చే దిశగా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. పార్టీ చేపట్టిన మెంబర్షిప్ డ్రైవ్ కూడా చాలా మంచిగా కొనసాగుతుంది. మరి ప్రతి 6 సంవత్సరాలకి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మెంబర్షిప్ నమోదు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఫస్ట్ మెంబర్షిప్ తీసుకొని మరి వారి బాటల
మేమందరం కూడా క్రమక్రమంగా మెంబర్షిప్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమనగా, గత 10 సంవత్సరాలకెళ్ళి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఎన్నడూ లేని విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతుంటూ కేవలం డెవలప్మెంట్ పరంగా ఒక విధంగా డిజిటైజేషన్, ఇంకొక విధంగా చంద్రయాన్ లాంటి శాటిలైట్స్ కూడా మన చంద్రమండలంలో తీసుకుపోవడం, మరి ఇంకొక విధంగా మన భారతదేశాన్ని మొత్తం కూడా నేషనల్ హైవేస్తోని ఇవాళ ప్రపంచ దేశాలను తలదన్నే విధంగా రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, మరి వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా, మరి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మన ప్రాంతానికి 8,000 కోట్ల రూపాయలతోని మరి మూతపడ్డ FCI ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన ప్రాంతానికి అక్కడ మంచిర్యాల టు హనంకొండ 4 లేన్ 6 లేన్ హైవే, అదేవిధంగా మంతని టు పెద్ద కాటారం కూడా 4 లేన్ హైవే కూడా మరి సెంటర్ ఫండ్స్ ద్వారా ఇచ్చి మన ప్రాంతం డెవలప్మెంట్ కొరకు కూడా అత్యున్నతంగా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి వారి బాటలా మనం అందరం కూడా పోకుంటూ మరి మన భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం, మన హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం మరి మన అందరం కూడా కొనసాగాలంటే ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వ నమోదుని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారు దాదాపు 2 సార్లుగా ప్రధాని హోదాలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రపంచంలోనే ఇవాళ భారతదేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. ఇవాళ 3వసారి ప్రధానిగా ఎన్నికైనటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు రామగుండం నియోజకవర్గంలో 50,000 సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి ఆకాంక్షతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తలంతా కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, కోమల్ల మహేష్, భూమయ్య, కోడూరు రమేష్, ఐతి పవన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం లేదని ఏఐటీయూసీకి యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు పత్రం డమ్మీ అని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత నెల 27న హైదరాబాద్ లో జాతీయ కార్మిక సంఘాలలో ప్రొడక్టివిటీపై జరిగిన సమావేశంలో హెచ్ఎంఎస్ లాభాల వాటపై అడగడం జరిగిందని, అక్టోబర్లో ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందన్నారు. ఇక లాభాల వాటా శాతం తేలాల్సి ఉందని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా శాతం ప్రకటింపజేస్తామని తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు గుర్తింపు పత్రం వచ్చిందని చెప్పుకుంటుందని చెల్లని పత్రమని అన్నారు. అలాగే దీపావళి బోనస్ను ₹1,00,000 వరకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. వరద బాధితుల కోసం కార్మికుని మాస్టర్ను కట్ చేయడానికి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఎంఓలకు యాజమాన్యం లెటర్ రాయడం జరిగిందని, దానిపై వారు కార్మికులకు అభిప్రాయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కార్మికులతో సంప్రదించకుండా వరద బాధితుల కోసం ఒక మాస్టర్ కట్ చేయడాన్ని హెచ్ఎంఎస్ వ్యతిరేకిస్తుందని అన్నారు. సింగరేణిలో డిప్యుటేషన్ దందా కోట్లలో జరుగుతుందని, ఆ దందా మార్చుకొని సీనియర్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొడక్టివిటీ మీద అన్ని సంఘాలతో ఇద్దరు సభ్యులం అటెండ్ అయినాం. ఆ సందర్భంలో సింగరేణి చైర్మన్ గారికి హెచ్ఎంఎస్ అడగడం జరిగింది, లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు? అక్టోబర్లో ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ చాప్టర్ క్లోజ్, అక్టోబర్లో పైసలు వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, ఎంత % ఇస్తారన్నది దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి హెచ్ఎంఎస్ కృషి చేస్తుంది. సీఎం గారిని కలవడం జరుగుతుంది. సీఎం గారిపై ఒత్తిడి తీసుకొచ్చి 35% కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు హెచ్ఎంఎస్ ఫ్రంట్ లైన్లో ఉంటుంది, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది. ఇప్పుడు మేము సింగరేణి మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తున్నాం, వాళ్లకు సర్టిఫికేట్ చెల్లనేది అయిపోయింది. కోడ్ ఆఫ్ డిసిప్లైన్లో క్లియర్గా రాసి ఉంది, ఎన్నికలైన తర్వాత 45 రోజుల లోపల సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇన్వాలిడ్. అది ఇన్వాలిడ్ పేపర్. అది మొన్న ఏదో చిట్టి ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, నేను డ్రామా చేసిన అది డ్రామా. ఇది లాభాల వాటా విషయంలో. ఇంకా లాభాల బోనస్ విషయంలో ఇంకా డేట్ నిర్ణయం కాలే ఎవరు కానీ, ఇంకా సర్కులర్ జారీ కాలే. సర్కులర్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ₹1,00,000 మేము డిమాండ్ చేస్తున్నాం. దసరా కంటే ముందు కోల్ ఇండియాలో అయితే మనకు దీపావళికి ఇస్తారు. అది దీపావళి బోనస్ మనం అంటాం, అక్కడ దసరా అంటారు. దసరా పెద్ద పండుగ కాబట్టి అక్కడ దసరా కంటే ముందు అక్కడ డిక్లేర్ చేస్తారు. కనుక
ఫస్ట్ నాడు 30th నాడు ఆర్ ఫస్ట్ నాడు 100% మేము ₹1,00,000 కొరకు డిమాండ్ చేస్తున్నాం. బార్గెనింగ్ ఉంటుంది, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బాధ్యత ఉంది. మేము సూటిగా అడుగుతున్నాం, మేనేజ్మెంట్ దగ్గర ఒప్పుకున్నారా ఒక మాస్టర్ గురించి? ఒప్పుకుంటే మీరెవరు ఒప్పుకోవడానికి? కార్మికుల దగ్గర వచ్చి చెప్పి ఒప్పుకున్నాం. మేము బయల మీద చెప్పి మేము ఒక మాస్టర్ కట్ చేయమంటున్నాం అని చెప్పాలి. చెప్పకుండా గుట్టు సప్పుడుగా ఉన్నారు. వాళ్ళ గుట్టు సప్పుడును బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఒక మాట మేనేజ్మెంట్ దగ్గర, బయటికి వచ్చి ఒక మాట, కార్మికుల దగ్గర ఒక మాట. కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారు. కార్మికుల అనుమతి లేకుండా నీ జాగిరి కాదు, నా జీతం, నేను కష్టపడ్డ జీతాన్ని కట్ చేయాలంటే నా అనుమతి లేకుండా ఒక్క పైసా కట్ చేసే అధికారం కార్మిక చట్టాల్లో ఉంది. చట్టాలు తుంగలో పెట్టి ఇదంతా వీళ్ళందరూ కలిసి ఏదో గుడిపుటాన్ని చేసి మొత్తం ఒక మాస్టర్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మాస్టరా ₹1000, 2000, అది కార్మికుల అనుమతి తోటి చేయాలి. ఈ విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు జక్కుల నారాయణ, కొమరయ్య, సహదేవ్, రామచంద్రారెడ్డి, శ్రీధర్, మల్లేష్, సంపత్, కుమారస్వామి, పల్లె క్రాంతి కుమార్, నజీర్, బొడిగె సతీష్, రహీం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. రాసే పెన్ను నుంచి భారీ యంత్రం వరకు రిపేర్ చేసే ప్రతి ఒక్కరూ ఇంజనీర్ అని మాజీ ఎమ్మెల్యే సోమనపు సత్యనారాయణ, ఆర్జీవన్ సింగరేణి GM లలిత్ కుమార్ అన్నారు. గోదావరికనిలో రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమనపు సత్యనారాయణ, ఆర్జీవన్ సింగరేణి GM లలిత్ కుమార్, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ED రాజశేఖర్ రావులతో పాటు TS జెన్కో AD శ్రీనివాస్, లయన్ నారాయణ టండన్లను శాల్వాలతో సన్మానించి లయన్స్ ప్రతినిధులు జ్ఞాపికలను అందజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఇంజనీర్లను సన్మానించడం జరిగిందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దార్శనికత, అంకిత భావం, నైపుణ్యం మన దేశ సుస్థిర అభివృద్ధికి బాటలు వేశాయని పేర్కొన్నారు. ఎంతో మంది ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచిన విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. Then Chandrababu reaction to that speech was in Andhra Pradesh, if anybody is running smart government, it is going on in Ramagunda by Mr. Satya. Never comes out that way. So except the China and United States in the world, it will be the third state in the world, and years to come, we may become the lead country in the world. Everybody has to see that we have worked hard and do for the nation, because nation is the ultimate thing. The protection of the nation, the development of the nation,
It's definitely a First of all, let me thank you for giving us this opportunity to meet you. Thank you for felicitating us. And this gives us more motivation and inspiration to work further in our duties and discharging as a responsible engineers further also. Thanks once again. మనం చూసుకుంటే ఇప్పుడు ఎవ్రీవన్ నేను ఆలోచిస్తుంటే ఎవ్రీవన్ హ్యాస్ ఏ ఇంజనీర్ ఇన్ us. సో దోస్ హు ఆర్ నాట్ ఇంజనీర్స్ ఆల్సో ఇంజనీర్స్ వితౌట్ ఏ సర్టిఫికేట్. ఉదాహరణ మా అమ్మగారు చెప్తుండే నేను లాంతర్ ని రిపేర్ చేస్తుంటే బిడ్డ నువ్వు ఇంజనీర్ అయిపో అనేది. సో ఐ వాజ్ అన్ ఇంజనీర్ దెన్. ఒక లాంతర్ వర్క్ ని సరి చేస్తుంటే కూడా ఇంజనీర్. ఒక పెన్నుని సరి చేయడంలో కానీ ఒక డోర్ ని కానీ మన ఇంట్లో ఉన్న చిన్న చిన్నవి చేసి ఎవ్రీవన్ హ్యాస్ ఏ ఇంజనీర్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ ఇంజనీర్ ఇన్ ఫ్యాక్ట్. సో వి ఆర్ నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు మన మానవ సమాజం కనుక చూసుకుంటే హరప్పా మొహంజదారో చూసుకుంటే భారతదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితమే అప్పుడు ఇంజనీరింగ్ అన్న పదము లేకపోయినా కానీ ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ డ్రైనేజ్ కాలనీ వ్యవస్థ అప్పటిలో మన భారతదేశంలో చెప్పడానికి మనకు ఎంతో గర్వకారణం. ఆ గణపయ్య చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వేడుకున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం చివరి రోజు కందుల సంధ్యారాణి బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డితో కలిసి వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన గణపతులు దర్శించుకున్నారు. కానీ విద్యానగర్ 2లో మధ్య విశ్వాస్ టీం ఏర్పాటు చేసిన గణపతి వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సునీల్ రెడ్డి సంధ్యారాణి పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నవరాత్రుల పాటు ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారని, ఆ వినాయకుని అనుగ్రహం ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని, నిమజ్జనం కార్యక్రమం కూడా భక్తి భావంతో ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకున్నారు. జనగామ మండలం విద్యానగర్లో మండల అధ్యక్షులు భూమన్న గారు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి మధ్య విశ్వాస గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ భక్తులంతా భక్తి శ్రద్ధలతోటి ప్రాంతంలో ఆధ్యాత్మిక భావనతోటి గణేష్ నవరాత్రులు చాలా గొప్పగా నిర్వహించుకోవడం శుభప్రదంగా భావిస్తూ ఈరోజు 9వ రోజు, రేపు పూర్తిగా అన్ని కూడా నిమజ్జన కార్యక్రమాల్లో ఉండడం జరుగుతూ ఉన్నది. వినాయకుడి ఆశీర్వాదం ప్రజలపై నిండుగా ఉండాలని, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, భూమయ్య, మచ్చ విశ్వాస్, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలకు పోలీస్ శాఖకు సహకారం అందించాలని గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కోరారు. గోదావరికని 1 టౌన్లో సీఐ మీడియాతో మాట్లాడుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గత 9 రోజులుగా గణపతి నవరాత్రుల కార్యక్రమాలను ప్రజలంతా ఆయా గణేష్ మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని, అలాగే మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరిస్తూ నిమజ్జనం రోజున కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా, మద్యము మత్తు పానీయాల జోలికి వెళ్లకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జనం రోజున డీజే సౌండ్ను నిషేధించడం జరిగిందని తెలిపారు. నిమజ్జనం రోజున గణనాథులను తరలించడానికి వాడే వెహికల్ కండిషన్లో ఉందా
అన్ని పేపర్స్ సరిగ్గా ఉన్నాయా లేవా ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో గణపతి విగ్రహాలతో చిన్నపిల్లల్ని తీసుకురావద్దని, నిమజ్జన సమయంలో గోదావరి నది ఒడ్డున ఫోటోలు, సెల్ఫీలు లాంటివి దిగడానికి మక్కువ చూపి ప్రమాదానికి గురి కావద్దని కోరారు. చాలా సంతోషం. గత 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా విజయవంతంగా చేస్తున్నారు. అందరికీ, మండప నిర్వాహకులకు, ప్రజలందరికీ మరొకసారి విజయదశమి వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితి నిమజ్జనంకు సంబంధించి పోలీస్ సూచనలు పాటిస్తూ ఇదే విధంగా, ఇదే దృక్పథంతో సంతోషంగా, భక్తిభావంతో నిమజ్జనం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా వినాయక నిమజ్జనం రోజు నిర్వాహకులు ఖచ్చితంగా చిన్నపిల్లలను దగ్గర రానియకుండా వాహనాలు ఏవైతే పెడతారో ఆ వాహనాల యొక్క డ్రైవర్లు, తర్వాత దాని డాక్యుమెంట్స్, వాహనం యొక్క కండిషన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వాహన డ్రైవరు మద్యం సేవించి ఉండకుండా చూసుకోవాలి. వాహనం చుట్టూ విగ్రహాన్ని ఎప్పుడైతే మనం పెడుతున్న క్రమంలో ఎటువంటి కరెంటు వైర్లు, లేకపోతే మనం ఆ డెకరేషన్ సామాన్లో కరెంటు లైట్లు అలంకరించే క్రమంలో కరెంటు పవర్ ఉపయోగిస్తాం కాబట్టి ఆ పవర్ సప్లైలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిమజ్జనం రోజు ముందు మనము వినాయకుని ఊరేగింపుగా వెళ్తూ ఉన్న సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మద్యం సేవించిపోవడం కానీ, లేకపోతే అక్కడ డ్యాన్స్లు వేసినప్పుడు, ఉత్సాహంగా కోలాటాలు వేసినప్పుడు ఖచ్చితంగా దేవుని భక్తి పాటలు మాత్రమే వేయాలి. వేరే డ్యాన్సులు, పాటలు, సినిమా పాటలు వేయడం కానీ వేరే ఇతర పాటలు వేయకుండా ఊరేగింపుగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి డీజేలకు పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలు పెట్టినట్టయితే అటు వారిపైన, నిర్వాహకులపైన, డీజే ఓనర్లపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించాలి. అదేవిధంగా నిమజ్జనం పోయే ప్లేస్లో ఎక్కడైతే మనం గంగా బ్రిడ్జి మీదకి నిమజ్జనానికి వెళ్తామో ఆ వెళ్ళిన క్రమంలో చిన్నపిల్లలు లేకుండా పెద్దవారు 5 లేదా 6 మెంబర్స్, కమిటీకి సంబంధించిన మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి. విగ్రహం నిమజ్జనం అయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసి మళ్ళీ మీ గమ్యస్థానాలను చేరుకోవాలని కోరుకుంటూ, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణించగా ఆదివారం సిపిఎం పార్టీ 2వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ మేరకు ఇంద్రమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ 2వ డివిజన్ శాఖ కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి పాల్గొని ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు పుష్పాలను అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు ఎన్ భిక్షపతి, డివిజన్ శాఖ కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీతారాం ఏచూరి దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారని, ఈ దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేయడానికి దేశంలో పెచ్చుమీరుతున్న మతోన్మాదాన్ని నిలువరించడంలో ఆయన కృషి ఎనలేనిదని అన్నారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని, వారి కృషి మూలంగానే ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడంలోనూ తద్వారా బీజేపీ బలహీనపరచగలగడం సాధ్యమైందన్నారు. దేశంలో లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సోషలిజంతో పాటు భారత రాజ్యాంగానికి బీజేపీ నుండి ఏర్పడిన ముప్పు నుంచి కాపాడే కృషిని అసంపూర్తిగా వదిలిపోయారని అన్నారు. అసంపూర్తిగా వదిలిపోయిన వారి ఆశయాలను పార్టీ నాయకత్వం, పార్టీ సభ్యులు కొనసాగించి దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, అలాగే పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి విస్తరణకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కార్యదర్శి ఎం రామాచారి, నాయకులు ఎన్ భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, తోట రవీందర్, వి శ్రీనివాస్, అక్కపాక శంకర్, ఎం సాంబయ్య, కృష్ణారెడ్డి, గీతా మహిపాల్ రెడ్డి, భాస్కర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు అమర్ జీవి చంద దుర్గయ్య సేవలు మరవలేనివని ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు కొనియాడారు. ఆదివారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన దుర్గయ్య 41వ వర్ధంతి సందర్భంగా నాయకులు ముందుగా దుర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందా దుర్గయ్య మరణించిన కార్మిక వర్గంలో ఆయన జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయని అన్నారు. ఏఐటీయూసీని, సిపిఐ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక పార్టీలు ఆనాడు కక్షపూరితంగా వ్యవహరించడం జరిగిందన్నారు. ఏఐటీయూసీని బలోపేతం చేయడంలో విద్రోహకర శక్తులకు ఎదురొడ్డి
ఎందరో మహనీయులను ఇప్పటికే కోల్పోవడం జరిగిందని తెలిపారు. సమాజంలో హత్య రాజకీయాలు మంచివి కావని, మనిషి ప్రాణము చాలా విలువైందని అందరూ గుర్తెరగాలని అన్నారు. చంద్రదుర్గ గారు మరణించి అమరత్వం పొంది 41 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ మన మనసుల్లో, మన గుండెల్లో ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం స్మారకం, జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, ఆయనకున్నటువంటి అంకిత భావమే కారణం. ఆనాడు అనేక మంది మన యూనియన్ వ్యతిరేకించి మన యూనియన్ను దెబ్బతీయాలని ఇటు కాంగ్రెసు, అటు నక్సలైట్లు, అరాచకవాదులు, విప్లవం పేరు చెప్పేటటువంటి విప్లవ వ్యతిరేక శక్తులు ఆనాడు దాడులు చేసే కాలంలో కూడా భయపడకుండా యూనియన్ కోసమే పనిచేసినటువంటి కార్యకర్త, యూనియన్ కోసమే అమరత్వం పొందినటువంటి నాయకుడు. బస్తీలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, జెండా వందనానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర బస్తీలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఒక చిన్న కారణం చేత విలువైన ప్రాణాన్ని వాళ్ళు బలిగొనడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు కూడా తగిన శాస్త్రీయ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆనాడు అనేక మంది ఆనిముత్యాల లాంటి నాయకులను మనం పోగొట్టుకున్నాం. వర్గశత్రు నిర్మూలన పేరుతో మన వర్గానికే సంబంధించిన నాయకులను హతమార్చడం అనేది మనకు తెలుసు. ఈ సింగరేణి కాలనీసులు అనేక మందిని మనం పోగొట్టుకున్నాం. అబ్రహాం గారు, పి నరసయ్య గారు, భాస్కర్ రావు గారు, అట్లాగే కత్తుల కొమరయ్య గారు, చందా దుర్గయ్య గారు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మంచి మెరికల్ లాంటి నాయకులు, మంచి కార్యకర్తల్ని మనం పోగొట్టుకోవడం జరిగింది. తద్వారా నిర్మాణంలో కొంత లోపం జరిగినా, ఆర్గనైజేషన్ కొంత వెనుకబడినా మళ్ళా పుంజుకొని మనమంతా కూడా కలిసికట్టుగా యూనియన్ నిర్మించుకున్నాం, యూనియన్ కాపాడుకున్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి నాయకుల కుటుంబాలకు సంబంధించి కూడా యూనియన్ అండగా నిలబడ్డది. అట్లాగే చంద్రదుర్గ గారి కుటుంబానికి సంబంధించి కూడా మన యూనియన్ తరఫున మన నాయకులు కూడా అందరూ స్పందించి వారికి అనేక సందర్భాల్లో సహకరించారు, సహాయం చేశారు. ఆనాడు ఉన్నటువంటి నాయకులు భాస్కర్రావు గారు ఉండే, నారాయణ గారు ఉండే, గట్టయ్య గారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మంది పార్టీ యూనియన్ కార్యకర్తలు వారికి అండగా నిలబడ్డారు. ఏదేమైనా ఇటువంటి హత్యా రాజకీయాలు, అంతక పార్టీలు ఏవైతే ఉన్నాయో సమాజానికి కీడు చేస్తాయి, సమాజానికి మేలు చేసేటివి కాదు. ప్రాణం పోతే రాదు. కానీ అటువంటి నాయకులను కోల్పోవడం వల్ల ఇప్పటికీ మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాళ్ళు బ్రతికే ఉంటే యూనియన్ ఇంకా బలోపేతంగా ఉండేది, ఇంకా బలంగా ఉండేది. అయినప్పటికీ వారి బాటలో మనం నడుస్తున్నాం, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారిని స్మారకంగా మన యూనియన్ జెండాను నిలబెట్టుకుంటున్నాం. మన యూనియన్ ముందుకు నడిపించడం, మన యూనియన్ బలోపేతం చేయడం, ఈ ఎర్ర జెండాను మరింత ఎత్తుకో ఎగరేయడమే చంద్రదుర్గ గారి లాంటి అమరులకు నివాళి, నిజమైన నివాళి అని చెప్పి నేను భావిస్తూ, హత్య చేయబడ్డ కామ్రేడ్ చంద్ర దుర్గయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక బాధ, ఆవేదన మా అందరి లోపల ఉండేది. చంద్ర దుర్గయ్య గారు చనిపోయారని. మరి ఆయన స్తూపం అక్కడ ఉండేది పోలింగ్ లైన్ దగ్గర. ఇక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి అక్కడి వరకు వెళ్ళేవారం. అక్కడ ఘనంగా కూడా వర్ధంతి సభ జరిపేది. మరి ఓసీపీలు చేయబట్టి అది కూడా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తులోనైనా ఆ స్మారక స్తూపాన్ని ఎక్కడైనా నిర్మించి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరపాలని. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సీనియర్ నాయకులు వేల్పుల నారాయణ, సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, దుర్గయ్య, కుటుంబ సభ్యులు భార్య లక్ష్మి, కుమారులు రఘు, శ్రీనివాస్, కూతుర్లు, కోడళ్లు, మనవలు, మనవరాండ్లతో పాటు సిపిఐ, ఏఐటీసీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. భక్తి పారవస్యం నడమ కుంకుమ పూజలు, దీపాల అలంకరణ, అన్నప్రసాద వితరణ నడమ గణపతి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు కొనసాగాయి.
గోదావరికని పట్టణంలో వాడవాడల గల్లీ గల్లీన వెలిసిన గణపతి మండపాల్లో నిత్యం భక్తుల నుంచి గణనాథులు పూజలను అందుకుంటున్నారు. గణపతి మండపాల్లో కుంకుమ పూజలు, దీపాల అలంకరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆదివారము నవరాత్రి ఉత్సవాల చివరి రోజు కావడంతో గణపతి మండపాల నిర్వాహకులు మరింత ఉత్సాహంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణలు, దీపాల అలంకరణ, కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దండాలు దండాలయ్యా ఓ గణపయ్యా, శతకోటి దండాలయ్యా మా గణపయ్యా, విఘ్నాలకు అధిపతి నీవయ్యా ఓ గణపయ్యా, అజ్ఞానం తొలగించాలయ్యా మా గణపయ్యా, దండాలు దండాలయ్యా ఓ గణపయ్యా, శతకోటి దండాలయ్యా మా గణపయ్యా. బొమ్మని చేశామయ్యా, మనసులో నిన్నే తలచామయ్యా, ముంగిట ముగ్గులు వేశామయ్యా, ముందుగా నిన్నే కొలుచదమయ్యా గణపయ్యా. గౌరీ పుత్రుడ గజముఖనాథుడ సన్ముఖ సోదర గణపయ్యా, ఏకదంతుడ ఎలక వాహనుడ రథమును ఎక్కి రావయ్యా, నీ పూజలు చేస్తామయ్యా ఓ గణపయ్యా, దీవెనలు అందించయ్యా మా గణపయ్యా, దండాలు దండాలయ్యా ఓ గణపయ్యా, శతకోటి దండాలయ్యా మా గణపయ్యా. కాణిపాకవో గణపయ్యా, మా కోర్కెలు తీర్చగా రావయ్యా, విఘ్న వినాయక గణపయ్యా, నీ లీలలు మాపై చూపయ్యా గణపయ్యా. పువ్వులు తెస్తాము, దండల కడతాము, మెడలో వేస్తాము గణపయ్యా, కుడుములు చేస్తాము, ఉండ్రాళ్ళడతాము, ఆరగించు నువ్వు రావయ్యా, నీ భజనే చేస్తామయ్యా ఓ గణపయ్యా, నీ కరుణను చూపించయ్యా మా గణపయ్యా, దండాలు దండాలయ్యా ఓ గణపయ్యా, శతకోటి దండాలయ్యా మా గణపయ్యా. సిద్ధి వినాయక గణపయ్యా, మా బుద్ధి వినాయక గణపయ్యా, వరములనిచ్చే గణపయ్యా, నీ మహిమల సూపగా రావయ్యా గణపయ్యా. వర్షాలెన్నో కురవాలయ్యా, పంటలు బాగా పండాలయ్యా, సిరి సంపదలు కలగాలయ్యా, చీకటి బ్రతుకులు తొలగాలయ్యా, మా తప్పులు మన్నించయ్యా ఓ గణపయ్యా, కష్టాలను తొలగించయ్యా మా గణపయ్యా, ఆపదలో తోడుండయ్యా ఓ గణపయ్యా, ఆశీసులు అందించయ్యా మా గణపయ్యా, మా దైవం నువ్వేనయ్యా ఓ గణపయ్యా, మా ధైర్యం నువ్వేనయ్యా మా గణపయ్యా, దండాలు దండాలయ్యా ఓ గణపయ్యా, శతకోటి దండాలయ్యా మా గణపయ్యా.
శంకర శ్రీగణనాథ మా చిత్తమంత నీ మీదే నిలిపితివయ్యా సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు. డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాల నిఘాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురుగా నిలిపేలా ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి దేశ ప్రజలంతా బాసటగా నిలుద్దాం. జిల్లా బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపు. సింగరేణిలో గుర్తింపు సంఘం లేదు. ఏఐటీయూసీకి యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు పత్రం డమ్మీ. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడి. రాసే పెను నుంచి భారీ యంత్రం వరకు రిపేర్ చేసే ప్రతి ఒక్కరూ ఇంజనీరు. మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ, ఆర్జీవన్ సింగరేణి జీఎం లలిత్ కుమార్ వెల్లడి. ఆ గణపయ్య చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వేడుక. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలకు, పోలీసులకు సహకారం అందించాలి. గోదావరి ఖని టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి. భక్తి పారవస్యం నడుమ కుంకుమ పూజలు, దీపాల అలంకరణ, అన్నప్రసాద వితరణ నడుమ కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.